99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. కృష్ణా జిల్లా ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా విజయలక్ష్మి సూపర్ మార్కెట్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసాదం పంపిణీ చేసిన రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ శ్రీ పారంపూడి కనక చిత్తయ్య వీరమ్మ తల్లి దర్శనార్థం వచ్చే భక్తులకు ఈ విధంగా సేవా దృక్పథంతో ఆహారం పంపిణీ చేయడమే శుభసూచకమని, ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా విజయలక్ష్మి సూపర్ మార్కెట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని, వీరమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కోగంటి శ్రీనివాసరావు, కోగంటి లింగయ్య తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ కుటుంబానికి తోడుగా అండగా నేనుంటానంటూ నిలిచిన బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బీజేపీ నాయకుడు హెచ్ఎస్ శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జిఎం శేఖర్ స్వామి మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ రెడ్డి, ఆదర్శ్ కుమార్, పరిగి వేణుగోపాల స్వామి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శ్రీనివాస్ కుటుంబానికి భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. అనంతరం పార్టీకి శ్రీనివాస్ చేసిన సేవలను వెలకట్టలేని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు అర్జున్ నాయక్, మైనార్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ములుగు జిల్లా మేడారం జాతరలో సమ్మక్క తల్లి ఆగమనం అనంతరం లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తారు. ఒక్కసారిగా పెరిగిన రద్దీతో జంపన్న వాగు మార్గం కిక్కిరిసిపోయింది. భక్తుల రద్దీతో భద్రతా చర్యలు చేపట్టిన పోలీసులు. బెంగళూరులో ఓ దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళపై ఓ పేట్ డాగ్ విచక్షణ రహితంగా దాడి చేసి ముఖం, మెడ, చేతులు, కాళ్లను కరిచింది. దీంతో ఆమెకి 50 కుట్లు పడ్డాయి. కాపాడేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరిని కరిచింది. నిర్లక్ష్యంగా కుక్కని వదిలేసిన యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సమ్మక్క సారలమ్మ గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకురావడంతో కీలక ఘట్టాలు పూర్తయ్యాయి. అడవి తల్లులను దర్శించుకునేందుకు లక్షల మంది జనం మేడారం బాట పట్టారు. ఇదిలా ఉంటే ఈసారి మేడారం జాతరలో ఓ లేడీ ఐపీఎస్ అధికారి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. జాతర వీధుల్లో ఉన్న ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమ్మక్క రాక సమయంలో తుపాకీతో గాలిలో కాల్పులు జరిపిన సమయంలో ఆమె కేరింతలు, సారలమ్మ గద్దెల వద్ద మంత్రి సీతక్కతో కలిసి చేసిన స్టెప్పులు, వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి. ఈ క్లిప్స్ లక్షలాది మంది వ్యూస్ సాధించాయి. వసుంధర యాదవ్ ఉత్సాహం, చురుకుదనం నేటిజన్లకు ఆకట్టుకున్నాయి. రాజస్థాన్ బైరోజీ ఆలయ జాతరలో గరిటెలతో కాకుండా జేసీపీలతో ఆహారాన్ని మిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి ఆసక్తికర ఘట్టాన్ని లక్షలాది మంది భక్తుల కోసం 65,100 కిలోల చూర్మ ప్రసాదాన్ని వండడం మనుషుల వల్ల కాదని నిర్వాహకులు ఈ భారీ యంత్రాలను వాడారు. కుప్పల తెప్పలుగా ఉన్న పిండిని, నెయ్యిని కలపడానికి జేసీపీలను భారీ గరిటాలుగా మారిపోయాయి. ఈ వింత వంటకానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం 20-22 వార్డు నుంచి సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు ఎండి కమల్ పాషా ఆధ్వర్యంలో రాయల కోటేశ్వరరావు మరియు గజ్జల సీను, గద్దెల ముఖేష్, షేక్ కాసిం, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు శ్రీ డాక్టర్ మట్టా దయానంద సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండవా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు రాయల కోటేశ్వరరావు, డిఎన్ చారి, ఎస్కే ఇమాం తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ కోటి ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు. ఉదయం 7 గంటలకు డబ్బులు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషీద్ని ఫాలో అయ్యి గన్నుతో కాల్పులు జరిపి అతని వద్ద ఉన్న 6 లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు. ఘటనలో రషీద్కి కాలికి బుల్లెట్ గాయం, స్పాట్ లో 2 బుల్లెట్స్ లభ్యం. రషీద్ని ఆసుపత్రికి తరలించి ఘటన స్థలంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్న పోలీసులు. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.